మాధవ్ గాయత్రి పెళ్లి విషయంలో మహాలక్ష్మి చక్రి కేశవకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మాధవ్కు అలాగే గాయత్రికి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మహాలక్ష్మి ఇంట్లో ఉన్న చక్రి, కేశవ, కన్నా అలాగే నారాయణ వీళ్ళంతా కలిసి మాధవ్కు ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. పెళ్లి చూపులకి వెళ్తారు. ఆ అమ్మాయితో ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు. ఆ అమ్మాయి తరచుగా ఫోన్లు చేస్తుంది. కానీ మాధవ్కు మాత్రం మనసు నిండా గాయత్రియే ఉండడంతో తను ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఇసుక గురించి, ఆ ఇటుకల గురించి, లేక తమ్ముళ్ళ గురించి, వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు తప్ప అసలు ఆ అమ్మాయి గురించి 1% కూడా మాట్లాడంట. ఆ అమ్మాయి నోరు తెరిచి ఏదైనా అడిగినా గానీ ఏమీ చెప్పడం లేదని తను బాధపడుతూ అదే విషయాన్ని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తుంది. మీరు నిజంగా తనను ఇష్టపూర్వకంగానే పెళ్లి చూపులకి తీసుకొచ్చారా? తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, అందుకోసమే కదా మీరు తనతో మాట్లాడమని చెప్పారు. కానీ తను నాతో మాట్లాడడం లేదు. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పుడు విషయమేమీ కాదు. అందరి లైఫ్లో జరుగుతుంది ఇదే. అదే ట్రెండ్ కూడా. ఎందుకంటే ఏ ఒక్కరూ ఖాళీగా ఉండడం లేదు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇదంతా పట్టించుకుంటే పెళ్ళిళ్ళవ్వని పట్టించుకోవడమే మానేశారు. దానికి నేను తప్పు పట్టడం లేదు. కానీ అదే మాధవ్ గారు ఆ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు. నన్ను పెళ్లి చేసుకున్నా నాతో సరిగ్గా మాట్లాడరు. నేను మీ ఇంటికి కోడలుగా వచ్చిన ఆ గోడతోనో ఆ తలుపులతోనో మాట్లాడుకోవాలే తప్ప మాధవ్ గారు నాతో ప్రేమగా ఉండరు. నన్నుగా ఇష్టపడే వ్యక్తిని నేను కోరుకుంటాను. నాకు కొంచెం ఫ్రీ లైఫ్ దొరికితే సంతోషమని అనుకుంటాను. అయినా నేను బంగారపు షాప్లో పనిచేస్తాను. అక్కడ అన్ని బంగారపు నగలే ఉంటాయి. కస్టమర్ మనసుకు నచ్చేటట్టుగా ఒక్కటి మాత్రమే నచ్చుతుంది. అదే నా మనసుకు నచ్చేటట్టుగా కూడా నేను కోరుకోవాలి కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి జరగదు. మాధవ్ గారి మనసులో ఏముందో తెలుసుకోండి. కానీ మీ కుటుంబం నాకు నచ్చింది. మాధవ్ గారు కూడా చాలా మంచివారు. ఈ రోజులో అలాంటి నెమ్మదైన మనిషిని నేను చూడడం ఇదే మొదటిసారి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ అమ్మాయి. అయితే ఇంకా ఏంటిది ఇలా జరిగింది? ఈ పెళ్లి సంబంధం కూడా తుస్ అనిపించింది. అసలు పెద్దికి పెళ్లి చేయడం కుదురుతుందా లేదా అని మహాలక్ష్మి ఆలోచిస్తుంది. అన్నయ్య చేతులారా చెడగొట్టుకుంటున్నాడు అని కేశవ అనేసరికి మీ అన్నయ్య తప్పేముంది కేశవ అంటూ మహాలక్ష్మి అంటుంది. అదేంటి ఆ వదిన అలా అంటున్నావు అని కన్నా అనగానే మరి గాయత్రిని ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు గాయత్రిని కాదని మరొక అమ్మాయిని తన భార్యగా స్వీకరించాలి అంటే చాలా కష్టం కదా. అందులోని గాయత్రిని ఇష్టపడింది 1-2 నెలలు కాదు, చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డారు. ఇద్దరు బావమర్దలు, ఇద్దరు ప్రేమించుకున్నారు అని చెప్తున్నారు. అలాంటి తప్పుడు తనను కాదని వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెద్ది మాత్రం మనసు ఎలా అంగీకరిస్తుంది? అందుకే పెద్ది తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు, ఎలా ఇదంతా చెయ్యాలి అంటూ అడగడంతో ఏదో ఒకటి చెయ్యాలి వదినా, అన్నయ్యకి పెళ్లి జరగాలి. అన్నయ్య ఎంతసేపు మా గురించి ఆలోచిస్తున్నాడు, తన లైఫ్ గురించి కూడా ఆలోచించాలి కదా అని కన్నా కేశవ అంటారు. చూద్దాం అనేసరికి ఈలోపు వాడు రానే వస్తాడు. వాడిని అడుగుతారు. అడిగిన తర్వాత వాడిని నిలదీయడంతో నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి సంబంధాలు చూడడం మానేయండి అంటూ చెప్పడంతో నా గురించే కదా బావా నువ్వు పెళ్లి చేసుకోను అని అంటున్నావు అంటూ ఇంకా గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అంటూ ఇంకా మొత్తం ముగ్గురు కూడా తన మీదకి వెళ్ళబోయేసరికి ఏంటి ఒక ఆడపిల్లని పట్టుకుని రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. తన తల్లి చాట అమ్మాయి, తల్లి చెప్పిన భయభక్తులతో ఉంటుంది. తన తల్లి మాట ఎదిరించి ఏమీ చేయలేదు. అయినా తను ధైర్యం చేసి ఇక్కడికి వచ్చింది అంటే అర్థం చేసుకోకుండా తన మీద విరుచుకుపడతారేంటి? తనేమైనా కావాలని చేస్తుందా? ఆ పెద్దిని పెళ్లి చేసుకోవాలని తనకి కూడా ఉంది. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశము ఉన్నా తను పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేకపోతుంది. అది మీరు అర్థం చేసుకోవడం మానేసి తనను తప్పు పడుతూ ఉంటే ఎలాగా
అని మీ మహాలక్ష్మి కాస్త వాదర్చేసరికి మహాలక్ష్మి అంటూ మహాలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గాయత్రి. అయితే ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ ఊరుకోదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనగానే, లేదు మహాలక్ష్మి, నాకు మా బావ కావాలి, ఏదో ఒకటి చెయ్యి, ధైర్యం చేస్తాను. మా బావను ఇప్పుడు నేను మిస్ చేసుకుంటే జీవితంలో మా బావను సొంతం చేసుకోలేను, మా బావ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాను అనగాని, ఏంటి నువ్వు అన్నయ్య కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతావా, నీకు అసలు ధైర్యం ఉందేంటే, నీకు ఆ ధైర్యమే ఉండుంటే ఎంతవరకు ఎందుకు వస్తుంది, నువ్వు ధైర్యంతో ఏమీ ముందుకు అడుగేయలేవు, నీకు అసలు ధైర్యమే లేదు, వదిలేసే. మా అన్నయ్యకి నీ మీద ఆశలు చంపి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి నానా రకాలుగా ఒప్పిస్తున్నాము, మళ్ళీ నువ్వు వచ్చి చెడగొట్టే ప్రయత్నం చెయ్యకు, మా అన్నయ్యని ఒప్పిస్తాము, ఏదో రకంగా మా అన్నయ్యకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు మాత్రం మా అన్నయ్య జీవితంలోకి రావడానికి వీల్లేదు. నీలాంటి పిరికి పంద మా అన్నయ్య జీవితంలోకి వస్తే మా అన్నయ్య అసలే భయస్తుడు, ఇంకా ఎప్పటికీ ఇలానే ఉండిపోతాడు అని చెప్పనేసరికి, అది కాదు మహాలక్ష్మి, నా బాధను నువ్వైనా అర్థం చేసుకో, ఒక ఆడపిల్లగా నాకు పుట్టింట్లో ఎలాంటి షరతులు హద్దులు ఉంటాయో నీకు తెలుసు, నన్ను అర్థం చేసుకో మహాలక్ష్మి. నాకు మా బావ అంటే చాలా ఇష్టం, మా బావని నేను మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు, నీ సహాయం ఉంటే మేమిద్దరం సొంతం అవుతాము అనే నమ్మకం నాకు ఉంది, ఏం చేయడానికైనా రెడీ అనేసరికి, సరే అయితే నువ్వు ఇంట్లో వాళ్ళని ఎదిరించి కాకపోయినా ఇంట్లో వాళ్లకు తెలియకుండా గుడికి రాగలవా, అక్కడ మీ పెళ్లి చేస్తాము అని చెప్పనేసరికి, ఏంటి గుడికి అనగానే, అవును గుడికే రాగలవా, అక్కడ మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పనేసరికి, అమ్మ మహాలక్ష్మి ఏం చేస్తున్నావమ్మా, ఇంకేం మాట్లాడొద్దు పెద్ది, గాయత్రి కూడా ధైర్యం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది, మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు అడ్డంకులు చెప్తున్నావు, గాయత్రియే ధైర్యం చేసి వస్తానన్నప్పుడు నీకు ఆ మాత్రం ధైర్యం లేదా, మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, గాయత్రి నిన్ను ఇష్టపడుతుంది పెద్ది, ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నువ్వు జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటావు, పెళ్లి చూపులు చూసిన అమ్మాయితో నువ్వేమన్నా సంతోషంగా మాట్లాడేవా, ఆ ఇటుకల గురించి ఆ ఇసుక గురించి కదా మాట్లాడేవు, ఆ అమ్మాయి మాత్రం బాధపడదా, ఇప్పుడు గాయత్రికి మరొక వ్యక్తితో పెళ్లి జరిగిపోతే గాయత్రి తట్టుకోగలదా, తను ఏదైనా చేసుకోరాంది చేసుకుంటే అప్పుడు నువ్వు జీవితాంతం అదే బాధతో ఉంటావు, అదే పని ఇప్పుడు రిస్క్ చేసి ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి గాయత్రి మెడలో తాళి కడితే తనతో జీవితాంతం సంతోషంగా ఉండగలవు పెద్ది, ఇంకా ఏమీ ఆపొద్దు, మమ్మల్ని ఆపాలని ట్రై చేయొద్దు, మేము ఈ పెళ్లి చేస్తున్నాం ఏమంటారు అనగానే, చేస్తున్నామని అందరూ కూడా చేతుల్లో చేతులేసుకుంటారు, ఇప్పుడు నేను ఏం చేయాలి మహాలక్ష్మి, ఇక్కడే ఉండిపోనాను కానీ వద్దొద్దు, నువ్వు ఇక్కడ పోవద్దు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఉదయాన్నే మేము గుడికి వచ్చేస్తాము, నువ్వు ఉదయాన్నే గుడికి చీర కట్టుకుని కూడా రావద్దు, కేవలం డ్రెస్తో మాత్రమే రా, అది ఎవరికి చూసిన వాళ్ళకు కూడా అనుమానం రాకూడదు, సరాసరి నువ్వు గుడికి వచ్చేస్తే గుడి దగ్గర మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము, నీకు కావలసిన చీర పువ్వులు గాజులు అన్నీ నేను ఇక్కడ రెడీ చేస్తాను, నువ్వు రావడంతో నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేసి నిన్ను పెళ్లిపీటలు ఎక్కించి పెద్దికి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది, చిన్నవాళ్ళమైనా మీ పెళ్లిని మా భుజాల మీద వేసుకుని చేస్తాము, నువ్వు మాత్రం చెయ్యాల్సింది ధైర్యం చేసి ఆ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడ వరకు రావడమే, అంతే, అంతకు మించి ఏం కాదు, ఎవరొకరిని పంపించమంటే అనుమానం వస్తుంది, చూసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే అనుమానపడతారు, అందుకోసమనే ఎవరిని పంపించట్లేదు, నీ అంతటి నువ్వు ఒక్కదానివి వస్తే ఎక్కడికో వెళ్తున్నావు అని అనుకుంటారు, ఎవరికి పెద్ద అనుమానం కూడా కలగదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పాను కానీ, లేదు మహాలక్ష్మి నేను ఖచ్చితంగా వస్తాను, మా బావను నేను వదులుకోలేను, మా బావ లేకుండా నేను బ్రతకలేను, మా బావే నా జీవితం, మా బావే నా సర్వస్వం, అందుకే మీ బావ గురించే రిస్క్ చేసి ఇదంతా చేస్తున్నాం కాబట్టి నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మీ బావతో జరగబోయే పెళ్లి గురించి కలలు కంటూ ఉండు, రేపు ఉదయాన్నే మాత్రం లేచి ఎవ్వరికీ అనుమానం రాకుండా బయలుదేరి వచ్చేసే సరిపోతుంది అనేసరికి, సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి గాయత్రిని పంపించేస్తారు. అమ్మ మహాలక్ష్మి తొందరపాటు నిర్ణయం తీసుకున్నావేమమ్మా అని చెప్పా. ఇంకా
మాధవ్ అనగానే, లేదు పెద్ది, తొందరపాటు నిర్ణయం ఏమీ లేదు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది అని మేము మా భుజాల మీద వేసుకున్నాం కదా, మీరు నిశ్చింతగా ఉండండి అనేసరికి, కోడలు అనుకున్నదంటే ఖచ్చితంగా చేసి తీరుతుందిరా పెద్దోడా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వాళ్ళిద్దరికీ, ఆ మేడంకర తిరగనేటోడికి వీళ్ళిద్దరికీ దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి. గాయత్రి ధైర్యం చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అని ఇంకా అందరూ కూడా చాలా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యేసరికి ఇంకా గాయత్రి ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావే అనగానే, పక్కింటి పద్మదక్కాల ఇంటికి వెళ్ళాను అనేసరికి, నువ్వు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పాను కదా అంటూ ఇంకా కోపంతో గసిరేసరికి, ఇంట్లోంచి అడుగు పెట్టకుండా నేను ఇంట్లోనే బందీగా ఉండిపోవాలా? నన్ను చంపేసే అమ్మా, నా ప్రాణాలు తీసేస్తే నా శవం ఎటు కదలదు కదా. నేనైతే మనిషిని, ఇంట్లోనే బందీగా ఉండలేను, లేదా జైల్లో పెట్టేసేయి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు చెప్పిన మాటల్లా వింటున్నాను కదా అని నన్ను బానిసన చేసి ఒక బానిస ఆడుకోవాలని చూస్తున్నావు. నేను మాత్రం అలా ఎప్పటికీ ఉండలేనమ్మా. దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటే గొడవ అనగానే, పక్కింటికి వెళ్ళిందంటండి అని చెప్పనేసరికి, పక్కింటికే కదా వెళ్ళింది, ఎందుకు దాన్నంత రాద్ధాంతం చేస్తావు? అదేమైనా మనసు మార్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయగలవు? అందుకే నోరు మూసుకుని ఊరుకో అని గాయత్రిని తిట్టిన తాయారునైతే పురుషోత్తం తిడతాడు. తిట్టిన తర్వాత సర్లే అని రాత్రికి అందరూ భోజనాలు చేస్తుంటే గాయత్రి వచ్చి గబగబా తినేసి వెళ్ళి పడుకుంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది గాయత్రి ఎంత త్వరగా తింది? లేదంటే అన్నం కలుపుతూ గంటల తరబడి వరకు తినదు కదా అని పురుషోత్తం అనగానే, ఏమోనండి, ఇందాకటి నుంచి ఆకలి అని గొడవ పెట్టింది. ఆకలిస్తుంది అని ఎంతగానో గొడవ చేసి భోజనం చేసింది ఇప్పుడు అనగానే, సర్లే, దానికి తెలుసుంటుంది. ఇంకా వాళ్ళని నమ్ముకున్నా ఎలాంటి ఉపయోగం లేదు, వీళ్ళు నన్ను ఏదొకటి చేసేస్తారు అని భయపడి ఉంటుంది. అందుకోసమని ఇంకా ధైర్యం చేసి ఈ రకంగా ఇలా చేసుంటుంది అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ కాస్త, అంటే ముగ్గురు, అన్నయ్య కూడా ఉన్నాడు కదా అనుకుంటారు. అందరూ నిద్రపోతారు. మరుసటి రోజు ఎప్పుడు కూడా తొందరగా లేచే తాయారికి మెలకువ రాదు. ఎందుకంటే తను మత్తుగా నిద్రపోతుంది. మెలకు రాకపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కరెక్ట్గా 6 గంటలు లేచి స్నానం చేసి నార్మల్గా ఎప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకుని తలుపులు తీసుకుని బయటికి వచ్చేస్తుంది. ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు గాయత్రి అనగానే, గుడికి వెళ్తున్నానక్క అని చెప్పనేసరికి, ఎంత ఉదయాన్న అనగానే, అవునక్క, చిన్న మొక్కుకున్నాను, గుడికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి, సర్లే వెళ్ళు, మరి కొబ్బరికాయ అట్టుపళ్ళు ఏమీ తీసుకువెళ్ళట్లేదు? గుడి దగ్గరే తీసుకుంటానక్క అని కనిపించిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తుంది, అనుమానం రాకుండా ఉండడం కోసం. ఇంకా గబగబా వెళ్ళేసరికి గాయత్రి రావడంతో దూరం నుంచి చూస్తాడు కన్నా. వదిన వచ్చేస్తుంది, గాయత్రి వచ్చేస్తుంది అని ఎంతో సంతోషంగా చెప్తాడు. నాకు తెలుసు కన్నా గాయత్రి వస్తుందని, ఎందుకంటే పెద్ది అంటే గాయత్రికి చాలా ఇష్టం. పెద్దిని వదులుకునే అవకాశమే లేదు. పెద్ది కోసమైనా సరే గాయత్రి వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది అని మహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉండగా గాయత్రి గబగబా వస్తుంది. ఏంటి గాయత్రి, కంగారుగా ఉందనగానే, లేదు, మా అమ్మ వాళ్ళు ఇంకా లేవలేదు, కానీ బయట వాకలు తుడుచుకునే వాళ్ళు అడిగారు, గుడికి వెళ్తున్నాను, చిన్న మొక్కుంది అని చెప్పి వచ్చేసాను. మళ్ళీ చెప్పకపోతే అనుమానం కలుగుతుంది కదా, ఆ అనుమానంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పినా చెప్తారు అనేసరికి, అది నిజమేలే, సరే రా, చీర కట్టుకుంది గాని అక్కడ పెద్ది నీ కోసం మండపం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. పంతులు గారు కూడా వచ్చేశారు, నీదే ఆలస్యం, ముహూర్తానికి కూడా సమయం అవుతుంది, రా గాయత్రి అని గబగబా గదిలోకి తీసుకెళ్లి చీర కట్టి తీసుకొస్తుంది. చీర కట్టి తల నిండా పువ్వులు పెట్టి తీసుకొచ్చిన తర్వాత, ఇలా నిలబడండి అని ఇద్దరు కూడా పక్కనే నిలబడతారు. పంతులు గారు గుడిలో శివుడికి అర్చన చేస్తూ ఆ మంగళసూత్రాలు అక్కడ స్వామివారి ముందు పెట్టి మంత్రాలు చదువుతూ ఇంకా ఆ తాళిని తీసుకొచ్చి కట్టమని చెప్పి తాళిని చేతిలో పెడతాడు. కట్టమనగానే
ఆలోచిస్తూ ఉంటాడు మాధవ ఆలోచించేసరికి ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు అనగానే చేస్తుంది తప్పు అని నాకు అనిపిస్తుందే అని చెప్పి మాధవ్ అంటాడు. అదేంటి బావా అలా అంటున్నావని గాయత్రి అనేసరికి మరి మీ అమ్మ నాన్న కాదని నువ్వు నా కోసం వచ్చేసావు. మీ అమ్మ అసలే మామూలుది కాదు, ఏదైనా సరే శాపనార్థాలు పెడుతుంది. కూతురని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టే మనిషి మీ అమ్మ. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నది నన్ను అన్న విషయం తెలిస్తే మీ అమ్మ ఊరుకుంటుందా అనగానే తెలిసినప్పుడు కదా, తెలిసేంత వరకు మన పెళ్ళి అవ్వకుండా ఉంటుందా? అయినా నేను నిన్ను ఇష్టపడ్డాను బావా, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నువ్వే నా జీవితం. నిన్ను వదులుకుని నేను మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేను బావా, నా బాధను అర్థం చేసుకో, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గాయత్రి అనేసరికి ఏంటి పెద్ది ఇంతవరకు వచ్చాక ఇంకా ఆలోచిస్తావేంటి అంటూ మహాలక్ష్మి అంటుంది. ఏంటన్నయ్య తాళి కట్టన్నయ్య, యారా ఫుల్ బాట్లు తాళి కట్టవే, ఎంతసేపు నా కోడలు అలా నిలబడి ఉండాలి, తాళి కట్టు అని చెప్పనగానే సరే అని తాళి కడుతూ ఉండేసరికి ఈ లోపు గాయత్రి ఇంట్లో కనిపించట్లేదని బయటకు వచ్చి చూసేసరికి ఏంటక్క ఏం చూస్తున్నావు అనగానే గాయత్రి ఇంట్లో లేదే అనేసరికి గుడి దగ్గరికి వెళ్ళింది కదా. గుడి దగ్గరికా? అవును, ఏదో మొక్కుందని చెప్పి హడావుడిగా వెళ్ళింది. పువ్వులు లేవు, ఏ పువ్వులేవే, అట్టుపల్లేవి, కొబ్బరికాయ ఏది అని అడిగాను. దారిలో గుడి దగ్గర కొనుక్కుంటానక్క అంటూ హడావుడిగా వెళ్ళింది అనగాని ఏ గుడి సైడు అనగాని అదే మన మన ఊరి చివరున్న శివాలయం ఉంది కదా, శివాలయం దగ్గరికే వెళ్ళింది అక్క అని చెప్పి తను సమాధానం చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పేసేసరికి ఇది ఇంత ఉదయాన్నే వెళ్ళింది అంటే నా కొంప ముంచే పని ఏదో చేస్తున్నట్టుంది. వెంటనే దీన్ని ఆపాలి అని గబగబా పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంది. కరెక్ట్గా పంతులు గారు తాళి కట్టు అని అనేసరికి తాళి కట్టడానికి సిద్ధపడిపోతాడు. ఇంకా మాధవ్ అయితే తాళి కట్టడానికి మాధవాల సిద్ధపడేసరికి ఆగరా అంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ పరుగున వచ్చేస్తూ ఉంటుంది. తాయారు వచ్చేసేసరికి పెద్ది తొందరగా తాలికట్టు పెద్ది, ఆలస్యం చెయ్యొద్దు పెద్ది, వచ్చేస్తున్నారు, తాలికట్టు పెద్ది, ఆ 3 ముళ్ళు పడిపోతే ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని ఎవరూ విడదీయరు పెద్ది, తొందరగా తాలికట్టు పెద్ది అంటూ మాట్లాడేసరికి సరేనని ఇంకా గబగబా అన్నయ్య తాలికట్టు అన్నయ్య అని అందరూ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇదేమో మెట్ల మించి పరుగులు పెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ వస్తుంది. అంటే ఇది గుడి లోపలికి ఉండడంతో కేకలు వేసుకుంటూ దగ్గరికి వచ్చేసరికి 3 ముళ్ళు వేసేస్తాడు. వేసేయడంతో ఇంకా ఆ చేతిని ఇలా పక్కకు తప్పించేసరికి దాని గుండెల మీద అంటే గాయత్రి గుండెల మీద తాళి కనిపిస్తుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా అంటూ కొట్టబోయేసరికి చెయ్యి పట్టుకుంటుంది గాయత్రి. నా భర్త ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నేను అస్సలు ఊరుకోను. అసలు నా భర్త ఒంటి మీద చెయ్యి వేయవలసిన అవసరం ఏంటి? నా భర్త ఏం తప్పు చేశాడని కానీ క్షణకాలం క్రితం వరకు వాడెవడో నీ భావం మాత్రమే. ఇప్పుడే కదే తాళి కట్టాడు, ఈ మాత్రం దానికే మొగుడైపోయాడా నా భర్త అని నేను ఎప్పుడో చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు 3 ముళ్ళు బంధంతో మేమిద్దరం ఒకటయ్యాము. నా భర్త జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది గాయత్రి. అయితే మాట్లాడేసరికి ఏంటే ఇదంతా నువ్వే చేసావు కదా, నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదా అని ఇంకా మహాలక్ష్మి మీదకి చెయ్యెత్తడంతో మహాలక్ష్మి చెయ్యి పట్టుకుంటుంది. ఏంటి ఎంతమందిని ఎవరినైనా కొట్టేస్తారా? నేను మీ కూతురు జీవితాన్ని నాశనం చేయలేదు, మీరే మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను అడ్డుపడి పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపించాను. గాయత్రి పెద్దితో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో మీ కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారేంటి? ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వాళ్ళ నెత్తి మీద 4 అక్షింతలు వేసి ఆశీర్వదించండి, అంతకు మించిన సంతోషం వాళ్ళకేమీ కలగదు అనగానే ఇది నా కూతురైతే కదే సంతోషంగా దీని నెత్తి మీద అక్షతలు వేయడానికి ఎప్పుడైతే వీడితో ఇది తాళి కట్టించుకుందో అప్పుడే నా కూతురు నా దృష్టిలో చచ్చిపోయింది. ఇది నా కూతురే కాదు, నా గురించి కూడా ఆలోచించకుండా ఎంత చెప్తున్నా వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇది ఇంతవరకు తెచ్చుకుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. ఇది అసలు నా కూతురే కాదు, చిచి అనుకుంటూ అక్కడి నుంచి కాస్త
తాయారు ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావు తాయారు అనగానే ఏం మాట్లాడకుండా పెరట్లోకి వెళ్ళి నెత్తి మీద నుంచి నీళ్లు వేసుకుంటుంది. అదేంటే ఎవరైనా చచ్చిపోతే కదా చావు దగ్గరికి వెళ్ళొస్తే కదా నెత్తి మీద నీళ్లు వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంత ఉదయాన్నే? మనూర్లో ఏ చావు లేచిందేంటి అని చెప్పనగానే మన కూతురు గాయత్రియే చచ్చిపోయిందండి అనేసరికి ఏం మాట్లాడుతున్నావే అనగానే అవును మన కూతురు గాయత్రియే చచ్చిపోయింది. ఎందుకంటే అది ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు కాబట్టి. అది చాలా తప్పు చేసింది. ఆ మాధవగాడితో పెళ్లి చేసుకుంది, మాధవగాడితో తాళి కట్టించుకుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అది ఆ మాధవగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడ జరిగిందే పెళ్ళి అనగాని ఇంకెక్కడ గుడిలో జరిగింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకోసమని ఇంకా దాన్ని అక్కడే దానితో నీళ్లు వదిలేసుకుని అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసాను. నేను తప్పు చేశాను అనగానే తప్పు చేసావుగా తాయారు, దాన్ని ఎక్కడే ప్రాణాలు తీసుంటే సరిపోయేది అనగానే దాని ప్రాణాలు తీయడం వల్ల మనకేం ఉపయోగం ఉందండి? మనం జైలుకి వెళ్ళి కూర్చుంటామంతే. అది కష్టాలు పడాలి. వాడిని పెళ్లి చేసుకున్నందుకు దాని బాధ ఏంటో దాని విలువేంటో దానికి తెలియాలి. అది చేసిన తప్పేంటో దానికి తెలిస్తేనే కానీ దానికి బుద్ధి రాదు అంటూ చెప్పేసేసరికి ఏంటండి ఏంటి మీరు అనేది అనగానే అంతే కదా మరి, అది ఏం తప్పు చేసిందో దానికి తెలిస్తేనే కదా దానికి బుద్ధి వచ్చేది. అందుకే దాన్ని వదిలేశాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పి ఇంకా ఎంత నచ్చ చెప్పాలని చూసినా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు పురుషోత్తం. ఇంటికి వస్తాడు. వీళ్ళు ఇంటికి వచ్చి హారతి తీసుకుని లోపలికి ఇలా అడుగు పెడుతుంటే ఆగరా అనుకుంటూ పిలవడంతో అందరూ కూడా వెనక్కి తిరుగుతారు. తిరిగేసరికి గాయత్రికి అలాగే మాధవ్కి అడ్డుగా కన్నా, కేశవ, చక్రి, మళ్ళీ నారాయణ అందరూ కూడా అడ్డుగా నిలబడిపోతారు. మా అందరినీ దాటి మా అన్నయ్య వదిన దగ్గరికి ఎలా వెళ్తావో మేము చూస్తాము అంటూ గట్టిగా గసరడంతో మీరేంట్రా చూసేది, అయినా మీరు ఇలా దొంగ పెళ్లి చేస్తే చెల్లిపోతుందా అని చెప్పనగానే వాళ్ళిద్దరూ మేజర్లు. దొంగ పెళ్లి చేయడం ఏంటి? గుడిలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళిద్దరికీ గుడిలో ఆ దైవ సన్నిధిలో ఆ భగవంతుడి ఎదుట పెళ్లి చేశాము. ఆ మాత్రం దానికే పెళ్లి చేస్తే సరిపోతుందా అని అంటారేంటి? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడంలో తప్పు లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అడ్డు చెప్పకండి, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ మాట్లాడేసరికి నువ్వు నన్ను నోరు మూసుకోమంటావా? మరి నోటికొచ్చినట్టల్లా వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు ఇష్టపడ్డారు పెళ్లి చేయండి అని ఎంతో సాంప్రదాయబద్ధంగా మీ ఇంటికి తాంబూలం పట్టుకుని వచ్చి ఇస్తే మీరు మీ ఆవిడ ఏం చేశారు? తాంబూలాల పల్లాలు నేలనేసి విసిరిగొట్టారు. మేము సాంప్రదాయంగానే కదా వచ్చి అడిగాము. మిమ్మల్ని మర్యాదగా అడిగితే మీరు ఒప్పుకోలేదు. అందుకే మర్యాద పోగొట్టుకుని మళ్ళీ ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని ఎన్ని అనుకున్నా ఏం చేసినా కానీ మీలో మార్పు రాదని క్లియర్గా అర్థమైంది. చిచ్చి మీది ఒక బ్రతికేనా అనేసరికి ఏ అమ్మాయి నువ్వు నోటికి ఎంత మాట అంటే అంత మాట అంటున్నావు అనగానే మరి కన్న తల్లి కూతురు గురించి ఆలోచించడం మానేసి దుమ్మెత్తిపోస్తుందా? కూతురు భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లి కోరుకోవాలి. అలాంటిది తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది చూసి వార్వలేక దుమ్మెత్తిపోసే ఇలాంటి తల్లిని చూసి ఏమనాలి, ఏమనుకోవాలి అంటూ మాట్లాడేసరికి అవును మరి నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోతే మేము చూస్తూ ఊరుకుంటానా? అందుకోసమని ఇలా చేశాము అనగానే అందుకే మీకు విలువ గౌరవం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మీకు విలువనిచ్చినా అనవసరమని అనిపించింది. అందుకోసమనే నేను ఏం చేయాలో అర్థం కాక ఇంకా మేము ఇద్దరికి ముడి వెయ్యాలి అనుకున్నాం. మీరెలాగా వీళ్ళ ప్రేమల్ని అర్థం చేసుకోలేరు కదా. వీళ్ళ గురించి మీకు ఎలాగా అవసరం లేదు. అందుకే వీళ్ళ గురించి మేమే ఆలోచించి వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుని వీళ్ళిద్దరినీ ఒకటి చేశాము అంటూ చెప్పేసేసరికి మీకేం హక్కు అధికారం ఉంది ఒకటి చేయడానికి? ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళని ఒకటి చేసే హక్కు అధికారం ఎవరికైనా ఉంటుంది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, కావాలంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోండి.
మేము ఆల్రెడీ వీళ్ళకి ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వీళ్ళని మీరు ఏదైనా చేస్తే మాత్రం తీసుకువెళ్ళి మిమ్మల్ని జైల్లో వేస్తారు, అది గుర్తుపెట్టుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి పురుషోత్తం తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. కూతురు చచ్చిపోయింది అన్న షాక్ ఇవ్వడంతో గాయత్రి ఇంటికి రావడంతో మహాలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.